హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రాధికాస్ క్రియేటివిటీ. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ముందు వీడియోస్ కూడా వెళ్ళి చూసేయండి. ఈ వీడియోలో మా ఇంటి వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అండ్ డెకరేషన్ మొత్తం చూపిస్తాను. వరలక్ష్మి వ్రతంకి ముందు మా మమ్మీ నేను కలిసి ఫ్లవర్స్ కొనడానికి గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళాము. గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ అంటేనే హైదరాబాద్లో చాలా ఫేమస్ ఫ్లవర్ మార్కెట్స్లో ఒకటి. ఇంకా చాలా పెద్ద మార్కెట్ కూడా. నియర్లీ 150 హోల్సేల్ ఫ్లవర్ స్టాల్స్ ఉంటాయి. మేమైతే మార్నింగ్ 5:15కి స్టార్ట్ అవుతే 6:30కి అక్కడ రీచ్ అయ్యాము. ఎస్పెషల్లీ ఇక్కడ హోల్సేల్లో ఫ్లవర్స్ దొరుకుతాయి. పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి కావాల్సిన ఫ్లవర్స్ కోసం ఇక్కడికి చాలామంది వస్తారు. ఎర్లీ మార్నింగ్ హార్స్లో మార్కెట్ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. అరౌండ్ 3:30 టు 6:30 వరకు. ఇక్కడైతే ఈ డెకరేషన్ లీవ్స్ చూస్తుంటే నాకైతే కరివేపాకు కొత్తిమీర లాగా అనిపిస్తున్నాయి. మార్కెట్లోకి వెళ్ళగానే చాలా కలర్ఫుల్గా అనిపించింది. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. బంతి, మల్లెపూలు, రోజెస్, లిల్లీస్, చామంతి, ట్యూబ్ రోజెస్, ఆర్చిడ్ ఫ్లవర్స్, సన్ఫ్లవర్స్ అండ్ ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కనిపించాయి. నాకైతే సన్ఫ్లవర్స్ కొనాలి అనిపించింది. బట్ ఇప్పుడు పూజ కోసం వచ్చాం కాబట్టి మేమైతే సన్ఫ్లవర్స్ కొనలేదు. కొన్ని ఫ్లవర్స్ లూజ్గా సెల్ చేస్తుంటే కొన్ని బల్క్లో సెల్ చేస్తారు. అంటే 5 kgs 10 kgs అలా. యాక్చువల్లీ ఇది నార్మల్ షాపింగ్ ప్లేస్ లాగా స్లోగా వర్క్ అయ్యే మార్కెట్ కాదు. ఫ్రెష్నెస్ అండ్ డిమాండ్ చాలా ఇంపార్టెంట్ అయ్యే వర్కింగ్ హోల్సేల్ ఫ్లవర్ మార్కెట్ ఇది. ఈ ప్యారెట్స్ వచ్చేసి ఈచ్ వన్ 25 రూపీస్ అండ్ లోటస్ కూడా ఈచ్ వన్ 25 రూపీస్. ఫ్లవర్స్ ప్రైజెస్ వచ్చేసి ఫ్లవర్స్ ఫ్రెష్నెస్ బట్టి ఫ్లవర్స్ ప్రైజెస్ అయితే పెరుగుతుంది. ఇంకా ఫ్లవర్స్ టైప్ బట్టి. ఇప్పుడు రోజెస్లోనే చాలా టైప్స్ ఉన్నాయి. అట్లా టైప్ బట్టి వాళ్ళైతే ప్రైస్ చెప్తున్నారు. ఇంకా ఫ్లవర్ మార్కెట్ లోపలికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్ వెళ్తే అన్ని పూలదండలు అమ్ముతారనమాట. మేమైతే అటు సైడ్ వెళ్ళలేదు. ఎందుకంటే మేము వచ్చింది పూజ కోసం ఫ్లవర్స్ కొనడానికి. శ్రావణ మాసం టైం కాబట్టి మార్కెట్లో ఇంకా ఎక్కువ రష్ ఉంది. అండ్ ఇక్కడ మామిడాకులు కూడా ఉన్నాయి. మనం గుచ్చుకునే టైం లేకపోతే మనం అయితే కొనుక్కోవచ్చు. ఇక్కడ తాటాకులతో అల్లిన డెకరేషన్ పీస్ అయితే ఈచ్ వన్ 250 చెప్పారు. మేము అరటి చెట్లు కొందాం అనుకున్నాం. బట్ మాకు చాలా దూరం అవుతుంది అనేసి మేమైతే అక్కడ తీసుకోలేదు. నేనైతే ఫస్ట్ టైం గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళాను. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. ఓవరాల్గా మార్నింగ్ టైంలో ఈ మార్కెట్ అంతా చాలా కలర్ఫుల్గా, బిజీగా, లైవ్లీగా ఉంది. మార్కెట్ నుంచి ఫ్లవర్స్ తీసుకొని మా మమ్మీ ఇంటికి వచ్చేసింది. నేను కాలేజ్కి వెళ్ళి వచ్చి నెక్స్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము. వరలక్ష్మి వ్రతం పూజ కోసం తోరణాలు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ మా చెల్లి లిల్లీ ఫ్లవర్స్ని 1 by 1 అరేంజ్ చేస్తూ మాల ప్రిపేర్ చేసింది. యాక్చువల్లీ ఫెస్టివల్ ప్రిపరేషన్స్లో ఇలాంటి స్మాల్ వర్క్స్ కూడా చాలా స్పెషల్గా అనిపిస్తాయి. తర్వాత మా మమ్మీ పూజ ప్లేస్ డెకరేషన్ స్టార్ట్ చేసింది. ఫస్ట్లీ మా మమ్మీ బ్లూ రా సిల్క్ క్లాత్ని నీట్గా అరేంజ్ చేసింది. దాని మీద మీషో నుంచి తీసుకున్న విస్టీరియా ఫ్లవర్ క్రీపర్స్ని యాడ్ చేసింది. దాని కింద స్మాల్ సైజ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ బంచెస్ని యాడ్ చేసి ఓవరాల్ డెకరేషన్కి ఒక బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ లుక్ తీసుకొచ్చింది. ఒక్కొక్క ఎలిమెంట్ని ఎక్కడ ప్లేస్ చేస్తే బాగుంటుందో చూసుకుంటూ ఓవరాల్ డెకరేషన్ బ్యాలెన్స్డ్గా కనిపించేలా అరేంజ్ చేసింది. మా మమ్మీ సింపుల్గా ఉన్న మెటీరియల్స్ని యూజ్ చేసి పూజ ప్లేస్కి బ్యూటిఫుల్ ఫెస్టివ్ లుక్గా చేంజ్ చేసింది. పూజ ప్లేస్లో డెకరేషన్ కంప్లీట్ చేశాక నెక్స్ట్ మా ఎంట్రన్స్ డోర్ డెకరేషన్కి వెళ్ళాము. ఫస్ట్ డోర్ని కూడా ఫెస్టివల్ లుక్లో
డెకరేట్ చేయాలని అనుకున్నాం. మామిడాకులు, ఫ్లవర్స్‌ని యూజ్ చేసి ఎంట్రన్స్‌ని ట్రెడిషనల్‌గా డెకరేట్ చేశాము. ఇంటికి ఎంటర్ అవ్వగానే ఫెస్టివల్ ఫీల్ రావాలి కదా! అందుకే ఎంట్రన్స్ డెకరేషన్ కూడా మా ప్రిపరేషన్స్‌లో ఒక ఇంపార్టెంట్ పార్ట్. మా ఇంటి వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అండ్ డెకరేషన్స్ కంప్లీట్ చేశాం. అండ్ ఈ వీడియోలో యూజ్ చేసిన డెకరేషన్ ప్రోడక్ట్స్ మీకు నచ్చి మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే సిమిలర్ ప్రోడక్ట్ లింక్స్ని డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో షేర్ చేశాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ చెక్ చేయండి. అండ్ దిస్ ఈజ్ జస్ట్ ద ప్రిపరేషన్. యాక్చువల్ వరలక్ష్మి వ్రతం పూజ ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గాయ్స్.